పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ మృతితో ఇక్కడంతా కూడా రాజారెడ్డి వీధి ఆయన స్వగ్రామమైనటువంటి కడప నగరం రాజారెడ్డి వీధి ఇదే ప్రాంతంలో ఆయన చిన్నతనంలో బాల్యంలో ఇక్కడే అందరి చిన్నారులు ఏదైతే ఆట్లాడుకుంటూ ఉన్నారో అదేవిధంగా తను కూడా ఆడుతూ పాడుతూ ఇదే దారి గుండా సిఎస్ఐ స్కూల్ ఏదైతే సిఎస్ఐ స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి కూడా విద్యను అభ్యసించారు. ఈ వీధిలోనే అంటే పిల్లలతో కలిసి ఆడుకునేటువంటి ప్రవీణ్ పగడాల ఇక్కడ లేడనటువంటి విషయాన్ని కూడా ఇక్కడ జీర్ణించుకోలేని పరిస్థితి ప్రధానం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇదే వీధిలో ఆయన ఇల్లు ఏదైతే గతంలో ఒక చిన్న ఇల్లు ఉండేది ఆ ఇంటిని మాడిఫై చేశారు. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఆయన ఇంటి వద్దకు వెళ్దాం, ఆయన ఇంటి వద్దకు వెళ్ళి చూద్దాం. ఇది 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 ఈ ప్రవీణ్ పగడాల ఇల్లు చూడండి. మనం గమనించవచ్చు మొన్నటి వరకు కూడా అంటే కొద్ది రోజుల వరకు కూడా వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ తల్లి మరియమ్మ ఇక్కడే ఉండేది, అంటే ఈ ఇంట్లోనే ఉండేది. అయితే ఆమె ఆరోగ్యం బాగలేకపోవడంతో ఒక్కసారిగా కూడా ఆమెను తీసుకెళ్లారు. 10 రోజుల కిందట ఇక్కడికి వచ్చాడు. 10 రోజుల కిందటకి ఇక్కడికి వచ్చి తన తల్లి ఆరోగ్యం బాగలేకపోవడంతో కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన తన తల్లిని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళా ఆ తర్వాత ఆయన చనిపోయాడు అన్నటువంటి విషయాన్ని కూడా ఒక రకంగా జీర్ణించుకోలేకపోతున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. మనం గమనించవచ్చు. శ్రీమతి అండ్ శ్రీ పీటర్ అంటే సియోన్పురం, ఇది సియోన్పురం అంటే రాజారెడ్డి వీధిలో ఉన్నటువంటి సియోన్పురం. ఇక్కడ వాళ్ళ తల్లి పేరు కూడా శ్రీమతి పి మేరీ మాన్సన్స్ సియోన్పురం అంటూ కూడా ఇక్కడ రాయటం జరిగింది. ఇదే ప్రాంతంలో ఈ ప్రాంతంలో అంటే గతంలో ఇవి ఒక చిన్నపాటి ఇల్లు అయ్యి ఉండేటివి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఒక రకంగా ఏదైతే ఇంటి దగ్గర కూడా చుట్టూ బంధువులు ఉన్నారు, ఎవరు కూడా ఒక రకంగా ఆయన చనిపోయాడన్నటువంటి విషయాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ వీధిలో ప్రధానంగా ఎక్కడైతే తన స్నేహితులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇప్పటికే సుదూర ప్రాంతాల్లో ఉద్యోగస్తులుగా ఉన్నారు. అయితే బాల్యంలో ఏదైతే చిన్నతనంలో కూడా ఆయన ఈ ప్రాంతంలోనే అందరు చిన్నారులతో కలిసి ఆడుకునేవాడు. అదేవిధంగా ఏదైతే తను ఇంటర్మీడియట్ విద్యను కూడా ఇక్కడే విద్యను అభ్యసించి ఆ తర్వాత కొంత కాలక్రమేణా జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఒక్కసారిగా కూడా ఆయన ఇక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కు వెళ్ళారు. హైదరాబాద్లో సెటిల్ కావడం జరిగింది. అయితే చిన్నతనం నుంచి కూడా ఆయన మతం పైన కూడా మంచి విశ్వాసం ఉంది, మతం పైన కూడా మక్కువ పెంచుకున్నారు. మతం అంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే ఒక రకంగా చిన్నప్పటి నుంచి కూడా మతం పైన ఎంతో మక్కువ పెంచుకున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ అంటే బాల్యం ఎలా గడిచింది అసలు అన్నటువంటి విషయం ఇక్కడ స్థానికంగా ఒక మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆమెకు ప్రవీణ్ ప్రకాష్ ఎలా తెలుసు ఏంటన్నటువంటి విషయం ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇట్లా మీకు ప్రవీణ్ ప్రకాష్ ఎట్లా తెలుసు? ఇక్కడ ఉన్నిలా వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నది కదా, అప్పటి నుంచి మేము చూసినాము ఆ బాబును. చూసినాము. మళ్ళీ వచ్చి వాళ్ళ అమ్మకు బాగా లేకుంటే వచ్చి కూడా మమ్మల్ని పలకరించిపోయినాడు. బాగున్నామంటే బాగున్నాం నాయన, మీరు బాగున్నారంటే బాగుండా అక్క అన్నాడు. అది ఒక్కటి చూసినాము. చిన్నతనంలో తెలియదు, మేము మధ్యలో వచ్చిన వాళ్ళం. చిన్నతనంలో మేము చూడాల, పెద్ద అయిన తర్వాతనే చూసినాం. అంటే ఇటీవల కాలంలో మీరు ఎప్పుడు చూశారు ప్రవీణ్ గారు? పాస్టర్ ప్రవీణ్ గారిని ఎప్పుడు చూశారు ఇటీవల కాలంలో? ఒక 10 రోజులు పైన అయిపోయింది ఆ బాబు ఇక్కడ. 10 రోజులు వచ్చినాడు. ఏనాయన అమ్మ బాగుందా అని అడిగినాము. అమ్మకు బాగలేదక్క, నేను ఊరికి ఇల్లు చూసిపోదామని వచ్చిన అక్క అన్నాడు. అంతే, అది ఒక్కటి తెలుసు. అంటే ఎలా ఉండేవాడు వీధిలో? ఉండేవాడు బాగా అందరితో బాగా మాట్లాడేవాడు, బాగా సంతోషంగా అన్ని మాట్లాడేవాడు, బాగా ఉండేవాడు. ఆయన మంచితనంగా ఉండేవాడు. అంటే సేవా కార్యక్రమాలు కూడా చేస్తా ఉంటారు. సేవ చేస్తానా, దేవుడి సేవ చేస్తానా అక్క అనేది తెలుసు మాకు. బాగున్నాడు, అందరికి మంచితనంగా ఉన్నాడు. మాకైతే ఆ బాబు అయితే ఎప్పుడు కూడా పలకరిస్తే పలికేవాడే, లేకుంటే లే ఇంకమ్మని ఆయన పాటికి ఆయన పోతాడు వాళ్ళ అమ్మని చూసి. అంతే, అంతవరకు ఎవరితో ఏ ఇబ్బందులు లేవు ఆయనకు. వాళ్ళమ్మ ఎక్కడే ఉండింది కదా, డ్యూటీ చేసుకుంటా. వాళ్ళ అమ్మ బాగానే ఉండింది. మరేమ్మా ఏం పని చేసేదమ్మా? ఏ ఆసుపత్రి ఆడక పశువుల హాస్పిటల్లో. అంటే వాళ్ళ నాన్న ఏం చేసేవారు? వాళ్ళ నాయన నాకు తెలియదు. సో ఇంకొక వృద్ధ మహిళ ఉన్నారు, ఏదైతే బాల్యం నుంచి కూడా ఆయన గురించి అన్ని విషయాలు ఆ వృద్ధ మహిళకు తెలుసు అంటున్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు అమ్మ చెప్పండి, అసలు ప్రవీణ్ ప్రకాష్ ఎట్లా తెలుసు మీకు? చిన్నతనం నుంచే తెలుసా? చిన్నతనం అంటే సుమారుగా పిల్లలు అయినాకనే మేము ఇంట్లోకి వచ్చినాక తెలుసు. చూసి ఎప్పుడన్నా బడి స్కూల్కి కింద పోతుంటే చూస్తాను. ఎవరితో మాట్లాడరు, ఏం చేయరు. వాళ్ళ పాటుకోవాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా, మా పనులు మేము చేసుకుంటా ఉంటాను. అంటే మీకేమన్నా బంధువులు అవుతారా వాళ్ళు ఏమన్నా? నాకేమో అంటే ప్రవీణ్ ప్రకాష్ వాళ్ళ అమ్మ పేరు ప్రవీణ్, పగడాల ప్రవీణ్.
పగడాల ప్రవీణ్ వాళ్ళ అంటే అమ్మ అదే పేరు pastor. మేరమ్మ. మీరేమ్మా ఏం పని చేసేదమ్మా ఆమె? పసరాసుపత్రిలో పనిచేస్తాను, క్లర్క్గా చేస్తానండి. ఆ. చేస్తానండి ఆడ రిటైర్డ్ అయ్యి ఇంకా ఇల్లు కట్టుకొని చేసుకుంటాను. అంటే చిన్నతనం నుంచి మీకు తెలుసు కదా, ఎట్లా ఉండేవాడు అంటే పిల్లలతో కానీ ఎట్లా? అంటే చిన్న పిల్లలప్పుడు మేము ఇక్కడికి రాలే. సరే 10వ తరగతి అట్లా అట్లా ఉన్నారు. అప్పటికి మేము వచ్చిన కొద్ది రోజులకు అక్కడ చదువును పంపించేసింది. పిల్లలు ఆమె ఒక్కటే ఉంటాను నేను. వీళ్ళ పెద్ద కుమారుడు ఎక్కడ ఉండేవాడమ్మా? ఇక్కడనే ఉన్నాడు. ఇద్దరు ఇక్కడే ఉండారు. మళ్ళీ ఇద్దరిని అక్కడనే జరిపించింది హైదరాబాద్. సో వాళ్ళ భర్త అంటే తెలియదు. సో అప్పటికే భర్త లేడా? మాకు తెలియదు, నేను ఉన్నాడో లేదో తెలీదు. ఏమంత పట్టించుకో, మేము మా పని మాది, మేము పనులకు పోయేది మాది చూసుకుంటే పని. అంటే ఆమె కానీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆమె ఒంటరిగా ఉండేదా, లేకుంటే కొడుకులు అప్పుడప్పుడు చూసుకోబోయేవాళ్ళ? కొడుకులు వచ్చారు, వాళ్ళు ఉండరు. ఆమె తమ్ముడు చెల్లెళ్ళు వాళ్ళు ఉండరు, వాళ్ళు వచ్చి అంటారు. కొడుకులు వచ్చి అంటారు, చూస్తాను. సో బాగానే ఉండేవాడు. బాగుండేవాడు. సో ఆయన లేడన్న విషయం ఎలా అనిపిస్తుందమ్మా మీకు? బాధకరంగా ఉందండి. నిన్న అంతా చూసి బాధ అవుతుంది. బాగా పలకరించేవాడు. మళ్ళా పెద్ద పిల్లడు అంత పలకరీడు, చిన్న పిల్లడు పలకరించేసాడు. ఆంటీ బాగున్నారు అంటే అంతే పలకరించేవాడు. సో బాగుండేవాడు. వీధిలో ఎవరితో కూడా ఎవరితో కానీ గొడవలు కానీ అట్లాంటి లేవు. ఆయన ఒక పెద్ద ఫాస్ట్ అని ఎప్పుడు తెలిసింది మీకు? ఈ మధ్యనే తెలిసింది మాకు. మతాల గురించి మాట్లాడుతూ అంటాడు, గ్రంథాల గురించి మాట్లాడుతాడు. లేదు, మనం పలకరించే మాట్లాడతాడు. ప్రవీణ్ పగడాల తను మత ప్రబోధకుడు అని కూడా ఇటీవల కాలంలో తెలిసినటువంటి విషయం చెప్తున్నారు. అయితే మరోవైపు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళ ఉన్నారు, ఆమెను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రవీణ్ పగడాల ఎలా తెలుసమ్మా? అసలు ఈ ప్రాంతానికి చెందినవాడే, ఈ రాజారెడ్డి వీధిలోనే అటు చిన్నతనం నుంచి కూడా అటు ఇంటర్మీడియట్ కుమార్ సార్ ఉన్నారు. ఆ సార్ దగ్గరికి వెళ్ళేవారంట. మేము కూడా ఆ సంఘానికి వెళ్తాము. చిన్నప్పుడు కూడా చాలా వాళ్ళ మదరు ఎక్కువ ప్రేయర్ చేసేవారంట. ఆయన మంచి పాస్టర్గా ఉన్నారని అందరు అంటున్నారు. ఆయన లేడన్న విషయం ఎలా? అందరికీ దిగ్భ్రాంతిగానే ఉంది అసలుకి. ఆయన లాంటి వారు ఇంకా రారనేసి, ఇంకా బలం, ఇంకా క్రైస్తవులందరూ బలం కోల్పోతారు ఆయన లేరనేసి. అంటే అట్లా కాదు, మొత్తం అన్ని మతాలు ఒకటేలా ఉండాలని చెప్పేవాడే ఆయన క్రైస్తవుడు. ఎవరు చెప్పరు, ముస్లిమ్స్ చెప్పరు, హిందూస్ చెప్పరు, ఎవరు చెప్పరు, అందరిని ఒకేలాగా చూడాలని ఆయన మాత్రమే చెప్పినాడంటే ఆయన దైవ సేవకుడు కాబట్టి ఆయన చెప్పినాడు. ఆయనలో స్వార్థం లేదు, అది మెయిన్. అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించేవాడే ఆయన. అంటే ఒక రకంగా ఆయన బోధన ఎలా ఉండేవమ్మా? అంటే ఆకట్టుకునే విధంగా ఉండేవా? అవును, ప్రతి ఒక్క మానవునికి సహజంగా ప్రతి ఒక్క మనుషులకి అర్థమయ్యే విధంగానే ఉన్నాయి బోధన. అంటే కుల మత భేదాలు లేకుండా. అంటే ఆయన ప్రబోధకుడుగా మారాడు అన్న విషయం ఎలా తెలిసింది? అంటే ఏమని అంటే ఆయన ఫాస్టర్ గా మారాడు ఇట్లా అంటే ఇంకా ఆయన మంచి మాటలు చెప్పడం వల్ల దేవుని వాక్యాలు బైబిల్ జ్ఞానం తెలుసుకున్నవాడు కాబట్టి బోధకుడే. అంటే మతాలకు తేడా, మతాలకు సంబంధం లేదు, మతాలను సమానంగా చూడాలని. అవును, అన్ని మతాలను. అవును, సమానం. ఎందుకంటే తను అన్ని మతాలు ఒకటే, అందరికి కుల మతాలు భేదాలు ఉండకూడదు, గొప్ప పేద ఉండకూడదు అనేసి. అంటే మతాలన్నీ ఉండవు, మతాలు ఉండకూడదు, దేవుడు ఒక్కడే అని. దేవుడు అనేవాడు ఒక్కడే అనేది, ఆయనే సజీవుడని దేవుడని ఆయన క్రీస్తుని నమ్ముకున్నాడు. సో మీరు ఎప్పుడన్నా చూసారా ఆయన? నేను ఇక్కడైతే చూడలేదు. నిన్న ప్రసన్న కుమార్ సార్ చెప్పినప్పుడు మా దగ్గరికి వస్తున్నారని సార్ చెప్పినారు. యూట్యూబ్లో చూసినప్పుడు మేము తెలుసుకున్నాము. మా ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు సార్వి, పాస్టర్ ఎప్పుడు చూస్తూ ఉంటాడు, ఆయన కరెక్ట్ మాట్లాడతాడని చెప్పేసి. డిబేట్లు చేయడం వల్ల వాళ్ళు అట్లా కసిపట్టి ఇట్లా చేస్తున్నారని అనుకుంటాను. సో మొత్తం మీద ఈ ప్రాంతానికి చెందినవాడు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మాకు గర్వంగానే ఉంది, అసలుకి గ్రేట్ గానే అనిపిస్తుంది కొంచెం. అవును, చాలా అందరికీ బాధగానే ఉంది. అంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకా రాబోతారా వస్తారా అనేది మాకు తెలీదు. ఆయన కంపల్సరీ ఉండింటే బాగుండేది. ఇంకా అన్ని విషయాలలో కూడా ఆయన బాగా చేసేవాడు, సంఘాలకి సేవ కానీ మొత్తము. కుల మత భేదాలు అవి లేవు, మెయిన్ అవి. రెడ్లని అట్లని ఇట్లని చేస్తారు కదా ప్రతి ఒక్కటి, అట్లా లేదు. ఆయన అందరికీ సమానంగా వాక్యం పంచాడు. వాక్యం చెప్తాడు సుజీల గుడిలో పోయి. ఒక నాడు 2 నాళ్ళు ఉంటారు, పోతారు. వాళ్ళ అమ్మని చూసి మాట్లాడి, ఆ కొంప అమ్ముకోమ్మా, నీ ప్యాక్ వేసుకో,
అని చెప్పిపోతారు. ఆమె జాగ్రత్త అది కానీ వాడెక్కు సాయిబుళ్ళు ఉండే వాళ్ళు కాపీ కుర్జీలు వేస్తారు, వాళ్ళకి లేవు కుర్జీలు. ఎట్లా ఉండేవాడు ఈ వీధిలోకి వచ్చేటప్పుడు? ఆయన ఎప్పుడు వచ్చేవాడు? మీరు ఎప్పుడైనా చూసారా ఆయన? ఎప్పుడు వచ్చినా వాళ్ళు బయటికి రారు. పోయేప్పుడు బస్సు రాల్సిందే, వచ్చేప్పుడు మేము చూసి వెళ్ళాం. మంచి అన్నదమ్ముడు, అంత మంచి మంచి కాయలు. ఇద్దరు ఒక సన్న పిల్లని ఎత్తుకొని ఆడపిల్లను 3 ఏళ్ళ కిందట భార్య భర్త ఇద్దరు వచ్చినారు. మళ్ళీ ఆయన రాలే, వాళ్ళ అమ్మని పిలుచుకొని పోయినారు అన్నదమ్ముడు వచ్చి. ఈ ఆట తీసుకొని పోయి అక్కడ జీపు తీసుకొని పోయినారు. ఆమె రోగం బాగా చేసినారేమో, అది కాండ్రానిలే బాబు చూచలే. దాంట్లో ఆరుకు భూతాపనేసింది. ఇక్కడ కూడా ఏమన్నా ప్రబోధన చేసేవాడా ఆయన? వ్యాఖ్యలు చెప్పేవాడా ఇక్కడ? ఆయన ఫ్రెండ్స్కి ఎప్పుడన్నా రా అంటే చెప్తాడు. ఇంట్లో కూడా వాళ్ళ అమ్మ నా కొడుకు వాక్యం చెప్తున్నాడు రా అంటే, పనికి పోయి పిల్లలు ఇప్పుడు ఒక పారి వచ్చా నేను పోను, ఒక పారిపోతా ఒక పారిపోను. జాగ్రత్త ఆయనతో మాట్లాడలేదు. పాస్తాడండి. మీకు చిన్నతనం నుంచే తెలుసా? చిన్నతనం అంటే ఎక్కువ అప్పుడు పెళ్ళానైనా ఇక్కడే ఉండారు వాళ్ళేమో. వాళ్ళమ్మ అక్కడ లేదా హైదరాబాద్లో. ఈ వారం క్రితమే తీసుకొని పోయినాడు వాళ్ళమ్మ నా అబ్బాయి వచ్చి. చిన్నతనం నుంచి ఇక్కడే ఉండేవాడు కదా, ఎలా ఉండేవాడు? బాగానే ఉన్నారు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు మంచి పిల్లలు బాగానే ఉన్నారు. అంటే బాల్యంలో బాగా అందరితో కలిసిపోయాడు? కలిసిపోయే వాళ్ళే పిల్లలంతా, మా పిల్లలు వాళ్ళు అందరు కలివిడిగా బాగున్నారు. మళ్ళీ ఎక్కడ చదువుతా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళిపోయాడమ్మా? ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళడం అట్లా? హైదరాబాదా ఏమో నేను వాళ్ళమ్మ ఇక్కడ జాబ్ చేస్తానండి. దేంట్లో పని చేస్తాను? ఏదో ఆఫీస్లో పని చేస్తానండి మామ. అంటే మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండే అమ్మాయి, ఫ్రెండే. చిన్నప్పటి నుండి మేము 5th క్లాస్ నుండి SLC వరకు చదువుకున్నా జమ్మలవాడలో. ఇక్కడే ఉండాము చదువుకుంటా. ఇంటి నేను ఆమె కూడా కులాంతర వివాహం చేసుకుందంట కదా? సాయిబుల్ చేసుకున్నది చెప్పింది ఎంత అప్పుడు చేసుకునే. వాళ్ళు ప్రొద్దుటూరు మామూలుగా వాళ్ళ నాయనలోనే, తల్లి లేదు మారదల్లి. అట్టా వాళ్ళు నాయన చూసుకుంటున్నాడు. ఆమె అంతగా అనుకునేది కాదని అంటే అన్నింది. మళ్ళీ హాస్పిటల్లోనూ అంగట్లోనూ పని చేస్తూ ఉన్నదండి ఆ పాప. ఈయన చూసినాడు, సాయిబు ఆఫీసర్ అంట ఆయన. దగ్గర చేసుకొని ఉద్యోగం ఇప్పించినాడు. ఆయన ఆఫీసర్గానే ఉన్నాడంట. మళ్ళీ అయితే ఆయన మీద ఏమి కక్షి పెట్టుకోలే బాగున్నాయి మంచిగా. ఆయప్ప ఎప్పుడో చూడలేను, ఎవరో చూడలే ఆయప్పను. ఆ పిల్లలను దగ్గర పెట్టుకొని ఉద్యోగం చేసుకుంటా బతుకునేది. ఇప్పుడన్నా వచ్చినప్పుడు మీతో ఎట్లా ఉండేవాడమ్మా ప్రవీణ్ పగడాల? అబ్బాయా మీతో బాగా మాట్లాడతాడు అంతే, ఏమి ఇదిలే అంతగా. అంటే వాళ్ళ అమ్మ మీ ఫ్రెండ్ కదా, కొంచెం బాగానే అన్యోన్యంగా మేము మాట్లాడుకుంటే వాళ్ళం. ఎప్పుడన్నా మాట్లాడుకుంటే వాళ్ళ పాటికి మా పిల్లలు అందరూ ఆడుకుంటా అట్లా ఉన్నారు. బాగానే ఉన్నారు పిల్లలేమో, అల్లరిగా అట్లానేమిలే బాగున్నారు. చదువుకుంటే ఎక్కడన్నా వదిలిపెట్టింది అక్కడ చదువుకుంటున్నారు పిల్లలు. మళ్ళీ వాళ్ళ పాటికి వాళ్ళు, మా పిల్లల పాటికి మా పిల్లలు అందరూ అట్లా ఇదే విషయం ఎట్లా అనిపిస్తుంది? లేడని అందరం బాధపడినానైనా, అందరం బాధపడినాము పాపం. మొన్ననే వారం కిందటనే వచ్చి వాళ్ళ అమ్మకు బాగాలేకుంటే జ్వరంతో ఉంటే తీసుకొని పోయినాడు. చూసినాడు అందరినీ. వెంటనే 3 రోజులకే ఈ వార్త తెలుసు, అందరికీ తెలిసి బాధ అయిపోయింది మాకు. వాళ్ళన్న అమెరికాలో ఉన్నాడు. ఎక్కువగా క్లోజ్గా మాతో పలకరింపులు అటన్నీ, పిల్లలు ఆడుకోవడం చేయడం అల్లరిగా అనేది ఏం లే. మా పిల్లలు అట్టనే వాళ్ళు అట్టనే అందరూ చిన్నప్పుడు ఆడుకుంటూ చేస్తే అట్టున్నారు అంతే, ఇంకేం లేదు. నమస్తే అండి. ప్రవీణ్ పగడాల చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ వాళ్ళ ఓన్ హౌస్లో మేము 5 సంవత్సరాలు రెంటుకున్నాము. చాలా మంచి వ్యక్తి అండి. ఎప్పుడు వచ్చినా ప్రార్థన చేసి వెళ్ళేవాడు మా అందరికీ. చాలా అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసము
మేము 2 రోజుల నుంచి చాలా బాధపడుతున్నామండి. ఆ, మీకు 5 ఏళ్ల నుంచి ఉన్నారంటున్నారు కదా, ఎప్పుడైనా మీరు ఆయన వచ్చినప్పుడు కానీ అట్లా చూసారా? తను ఎప్పుడూ మా మా ఇంటి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవాడు మా కుటుంబం కోసము. ఈవెన్ మా విషయంలో వ్యక్తిపరంగా కూడా తను చాలా ఏదన్నా ఫోన్ చేసి హెల్త్ బాగాలేదన్నా కూడా తను మాకు ఫోన్ చేసి ప్రార్థన చేసేవాడు. చాలా మంచి వ్యక్తి. తను కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇదైతే చెప్పడానికి మాత్రము. అంటే మీతో ఎట్లా ఉండేవాడు? అంటే బాగా మాట్లాడుతూ ఉన్నాడా మీతో? ఎప్పుడు వచ్చినా కూడా కనీసం మాట్లాడి ప్రార్థన చేసి మాత్రం వెళ్ళేవాడు. అది మాత్రం బయట నుంచి వచ్చి మాట్లాడి వెళ్ళేవాడు. వాళ్ళ తల్లిగారు అన్నటువంటి మరియమ్మ ఓనరు మాకు బాగా మంచి వ్యక్తి, చాలా మంచి ఆమె. తను ఎలా ఉందో ఇలాంటి సిచ్యువేషన్లో మేమైతే చూడలేకపోతున్నాము. చాలా మంచి వ్యక్తి ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి. అదైతే నేను బాగా చెప్పగలుగుతాను. ఆయన కోల్పోవడం అనేది ఎంతోమంది బాధపడుతున్నారు, మేమే కాదు ఎంతోమంది. క్రైస్తవులకు తను చేసినటువంటి ఇది ప్రతి ఒక్కరు గుర్తించాలి. తన మరణం అనేది అది హత్యనా లేకుంటే తనది యాక్సిడెంట్ అనేది మాకు ఇంతవరకు తెలియదు. అదే కావాల్సింది మెయిన్. ఎందుకంటే ఈరోజు ఒక క్రైస్తవుడు చనిపోయిందంటే రేపు ఇంకా ఎన్నో జరుగుతాయి. దీనికి కావాల్సింది న్యాయం. ఆ న్యాయం అనేది ఖచ్చితంగా జరిపిస్తే బాగుంటుందని నా మనవి, అంతే. పగడాల ఒక రకంగా మత ప్రబోధకుడే కాదు, మతాన్ని చిన్నతనం నుంచి కూడా కునికి తెచ్చుకున్నటువంటి నేపథ్యం. అయితే ఆ నేపథ్యంలోనే ఆయన మత ప్రబోధనలు కూడా ఎలా ఉండేవంటే ఆకట్టుకునేవి. మతాలను కించపరిచే విధంగా కూడా ఏనాడు కూడా ఆయన వ్యాఖ్యలు చేయలేదు. సర్వ మతాలు ఒకటే అన్నటువంటి భావన ఆ భావన అటు వ్యక్తం చేస్తూనే ప్రబోధనలు ఉండేవి. అదేవిధంగా ఆయన చేసిన బోధనలో కూడా ఎక్కడ మతాల పైన కూడా విమర్శలు చేసినటువంటి సందర్భాలు లేవు. ఆయన అందరినీ ఆకట్టుకునే దిశగానే అడుగులు వేశారే తప్ప ఎక్కడా కూడా ఇలాంటి చర్యలు చేయలేదు. అయితే ఈ నేపథ్యంలో ఆయన అనుమానాస్పద మృతికి కారణం ఎవరు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజారెడ్డి వీధి అంటే ఇక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి ఈ ప్రాంతంలో శోక సముద్రంతో మునిగిపోయినటువంటి పరిస్థితి అన్నటువంటి భావన అటు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఏదైతే ఆయన మత ప్రబోధనలతో పాటు అటు ఈ ప్రాంతంలో కలియదిరిగాడు. మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడంతా కూడా ఈ రహదారి గుండానే ఆయన వెళ్ళేవాడు, స్కూల్కి వెళ్ళేవాడు, కాలేజీకి వెళ్ళేవాడు. ఈ రహదారి గుండానే ఆయన అంటే బాల్యంలో కూడా అంటే ఈ ప్రాంతంలో ఒకప్పుడు చిన్న అంటే ఈ ఇల్లు చిన్న చిన్నవిగా ఉండేవి. ఈ ప్రాంతంలోనే ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారితో కూడా అటు చిన్నతనంలో ఆడుకునేవాడు. అయితే చిన్నతనం నుంచి కూడా చూసినటువంటి మహిళ ఏం చెప్తుందంటే అసలు ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఎవరితో కూడా అంటే అందరితో కూడా వీధిలో తను ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అందరితో మాట్లాడేవాడు. మాట్లాడి ప్రతి ఒక్కరిని ప్రేమ ఆప్యాయత అనురాగాలను పంచుతూ కూడా ఒక రకంగా ఇక్కడి నుంచి వెళ్ళేవాడు. తన తల్లికి బాగలేకపోవడంతో ఇటీవల కాలంలో ఆయన ఒక్కసారిగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన అనంతరం కూడా ఆయన వీరందరినీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా పలకరించి వెళ్ళేవాడు అన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. ఇది మనం చూడొచ్చు ప్రధానంగా విజువల్స్లో. అంటే ఈ రహదారి సియోన్పురం అంటారు ఇక్కడ. ఇది రాజారెడ్డి వీధికి సంబంధించినటువంటి ప్రాంతం. ఈ రాజారెడ్డి వీధిలో ఒక సియోన్పురం అంటే క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నటువంటి క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి వారు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండటం వల్ల తను కూడా చిన్నతనం నుంచి ఏదైతే 1వ తరగతి నుంచి కూడా 10వ తరగతి కూడా విద్యాభ్యాసాన్ని అభ్యసించినప్పటికీ కూడా అంటే సిఎస్ఐ చర్చిలో సిఎస్ఐ స్కూల్లో చదువుకున్నాడు. ఆ చదువుకున్న నేపథ్యంలో కూడా అటు బాల్యంలో కూడా తను మతం పైన మక్కువ పెంచుకున్నాడు. ఆ మతంతో మక్కువ పెంచుకోవడంతో పాటు ఏదైతే అధ్యయనం చేసేవాడు అంటే మతాల గురించి అధ్యయనం చేసేవాడు. గతంలో మతాలు కులాలు అనేటివి లేవు అన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేశాడు. అదేవిధంగా ఒకరే దేవుడు అన్నటువంటి భావన అతను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా ప్రవీణ్ పగడాల ఇక్కడ లేడన్నటువంటి విషయాన్ని కూడా అటు జీర్ణించుకోలేకపోతున్నాం. ఏవైతే ఇక్కడ సన్నిహితులు ఎవరైనా స్నేహితులు ఉన్నారంటే వారంతా కూడా సుదూర ప్రాంతాల్లో ఉన్నారు. వారంతా కూడా ఆయనకు సంబంధించినటువంటి ఆయన సోదరుడు కూడా ఇక్కడ లేని పరిస్థితి. తల్లి అదేవిధంగా సోదరుడు అంటే ఇటీవల కాలంలో తల్లి అనారోగ్యంగా కారణంగా హైదరాబాద్లో ఉంది. కుమారుడు కూడా ఏదైతే పెద్ద కొడుకు అంటే మరియమ్మ పెద్ద కొడుకు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. ఇక సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు వారంతా కూడా సుదూర ప్రాంతాల్లో వారి విధులలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు మాత్రం ఏం చెప్తున్నారంటే చిన్నతనం నుంచి కూడా చాలా బాగా ఉండేవాడు, చనువుగా ఉండేవాడు. పెద్ద అబ్బాయి మాత్రం కొంత ఎవరితోనూ వీధిలో మాట్లాడేవాడుగా, చిన్న అబ్బాయి మాత్రం అందరినీ ఆప్యాయంగా పలకరించేవాడు. అలాంటి వ్యక్తికి లేడనటువంటి విషయాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. దేవుడు ఎందుకు ఆయన్ను ఇలా
తీసుకెళ్లాడో అర్థం కాని పరిస్థితి. ఈ విషయం పైన ఏదైతే ఇప్పటికే రాజారెడ్డి వీధి ఒక రకంగా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితే కనిపిస్తుందని, మనం నిర్మానుష్యమైనటువంటి వాతావరణం కనిపిస్తుందంటే ఖచ్చితంగా ఆయన లేడనటువంటి విషయాన్ని ఇక్కడ జీర్ణించుకోలేని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల జరిగినటువంటి ఘటన పైన కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల నివసించినటువంటి ప్రాంతం నుంచి కూడా కోరుతున్నారు. అదేవిధంగా క్రైస్తవ సంఘాలు కూడా ఆ దిశగానే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వేగంగా స్పందించి ఫాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేశారా లేకుంటే మరే ఇతర కారణాలు ఉన్నటువంటి కుట్ర కోణాన్ని బయటపెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి వాదనలు కూడా అటు క్రిస్టియన్ మైనారిటీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రవీణ్ పగడాల ఏదైతే నిన్న రాజమండ్రిలో మృతి చెందినటువంటి నేపథ్యం, ఈ నేపథ్యంలో కూడా ఆయన స్వగ్రామమైనటువంటి కడప నగరంలో ఉన్నటువంటి రాజారెడ్డి వీధిలో మనం అక్కడ ఉన్నటువంటి స్థానికుల ద్వారా అడిగి తెలుసుకున్నాం. కానీ ఆయన 1వ తరగతి నుంచి కూడా 10వ తరగతి వరకు ఏదైతే మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఈ సిఎస్ఐ స్కూల్లో ఆయన 1వ తరగతి నుంచి 10వ తరగతి కూడా విద్యాభ్యాసాన్ని అభ్యసించారు. మనం చూడొచ్చు ప్రధానంగా విజువల్స్లో ఇది క్రిస్టియన్ మిషనరీకి సంబంధించినటువంటి విద్యా సంస్థ. ఇక్కడ ఆయన దాదాపు 1వ తరగతి నుంచి అంటే బాల్యం నుంచి అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఇక్కడే ఆయన చదువుకున్నారు. ఇక్కడే ఆయన అంటే ఈ గ్రౌండ్లోనే ఆయన ఆట పాటలతో ఎంతో ఆప్యాయంగా అంటే ఒక రకంగా పెరిగినటువంటి ప్రాంతం. ఒక రకంగా ఈ ప్రాంతంలో అంటే ఇది గ్రౌండ్ మనం చూసేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా అవన్నీ కూడా తరగతి గదుల్లో నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలోనే ఆయన ఆడుకునేవారు. తన తోటి స్నేహితులు ఎవరైతే బాల్యంలో తనతో పాటు చదువుకున్నటువంటి వారితో కలిసి కూడా ఇక్కడ ఆడుకునేవారు. ఈ ప్లే గ్రౌండ్ అంటే ఒక రకంగా ప్రవీణ్ పగడాల ఇక్కడ అంటే విద్యార్థులతో కలిసి ఆడుకున్నటువంటి ప్రాంతం. మనం చూడొచ్చు ఇది క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి విద్యా సంస్థ. ఈ విద్యా సంస్థలో ఆయన చదువుకున్నారు. అయితే చిన్నతనం నుంచి కూడా ఏదైతే తను చదువుతున్నటువంటి బాల్య దశ నుంచి కూడా క్రైస్తవ మతంపై ఆయన మమకారాన్ని ప్రేమను పెంచుకున్నారు. తన తల్లి మరియమ్మ కావడంతో క్రిస్టియన్ మైనారిటీ సంస్థలోనే ఆయన్ను కూడా చదివించింది. అయితే ఆయన చదువుకున్న అనంతరం కూడా అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాక ఇంటర్మీడియట్ విద్యను కూడా క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి మరియాపురంలో కూడా చదివారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా ఉంది. ఆయన ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుకున్నారనే విషయం పైన స్పష్టత లేకపోయినప్పటికీ కూడా క్రిస్టియన్ మైనారిటీ సంస్థ అంటే ఈ ప్రాంతంలో అంటే తను నిత్యం స్నేహితులతో కలిసి తిరిగి ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి సమీపాన కొద్ది దూరంలోనే తన తల్లి పనిచేస్తున్నటువంటి పశుసంవర్ధక శాఖ కార్యాలయం ఉంది. ఆ కార్యాలయం నుంచి తన బిడ్డల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లేది. బాల్యంలోనే ఆయన ఆ క్రైస్తవ మతాన్ని అంటే ఒక రకంగా మమకారం పెంచుకున్నారు. క్రైస్తవ మతం అంటే మనుషులంతా ఒక్కటే, మతాలన్నీ ఒక్కటే అన్నటువంటి భావన మొదటి నుంచి కూడా తనకుంది అన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసుల్లో వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరు కూడా అప్పట్లో అంటే ఆయన చదువుకున్న రోజుల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందుబాటులో లేరు. కాబట్టి వారంతా కూడా రిటైర్డ్ అయినటువంటి పరిస్థితి. అందువల్ల ఇక్కడ ఉపాధ్యాయులతో మాట్లాడించకపోతున్నాం. స్థానికులు మాత్రం ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల ఖచ్చితంగా ఇది ముమ్మాటికి హత్య. ఆయన జరిగినటువంటి అన్యాయం మరే క్రైస్తవులకు జరగకూడదు అన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆ దిశగా కూడా అడుగులు వేయాలన్నటువంటి భావన క్రైస్తవ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కెమెరా పర్సన్ అదితో కిషోర్ RTV కడప నుంచి.